ఈరోజు ఈ పవిత్ర శుక్రవారం రోజు ప్రభు యొక్క శ్రమల గురించి ధ్యానం చేస్తున్న సహోదరి సహోదరులందరికీ మన కోసం మరణించి అనేక శ్రమలు పొందిన క్రీస్తు పేరిట మీ అందరికి కూడా దీవెనలు. ఈనాడు మనం ప్రపంచం మొత్తం అందరూ కలిసి గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారాన్ని మనం కొనియాడుతున్నాం. ఏ కారణం చేత యేసు ప్రభు చనిపోయిన రోజును మనం గుడ్ ఫ్రైడేగా శుభ శుక్రవారంగా పవిత్ర శుక్రవారంగా కొనియాడుతున్నాం. సాధారణంగా ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే అది మనకి శుభమైన రోజు కాదు, మంచి రోజు కాదు. కారణం ఏంటంటే మనలో ఒక్కడైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అది అందరికి కూడా బాధ కలిగించే రోజు. మరి ఏ కారణం చేత యేసు ప్రభు చనిపోయిన రోజును మనం శుభ శుక్రవారంగా కొనియాడుతున్నాం? దానికి కారణం ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా. మనం చూసినట్లయితే పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 7వ వచనం గమనించినట్లయితే, క్రీస్తు మరణం వలన మనము విముక్తులమైతిమి, మన పాపములు క్షమింపబడినవి. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు మరణం ద్వారా మనం బానిసత్వం నుంచి విముక్తులమయ్యాం, పాప బానిసత్వం నుంచి విముక్తులమయ్యాం. మనకి శుభం జరిగింది, మనకి రక్షణ వచ్చింది, మనం దేవుని బిడ్డలుగా మారాం. అందుకే క్రీస్తు మరణించిన రోజు మనకి శుభ శుక్రవారంగా, లేకపోతే మనకి ఒక మంచిని చేసిన రోజుకి మనం గుర్తుంచుకుని క్రీస్తు ప్రభువులు పొందిన శ్రమల గురించి ధ్యానం చేస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరికీ తెలుసు మరణం ఎవరికి కూడా ఇష్టం ఉండదు, ఇంకా జీవించాలని కోరుకుంటాం. మానవులుగా మనం ఎన్ని సంవత్సరాలు ఎక్కువగా జీవిస్తే అంతా దేవుని యొక్క కృప మనతో ఉందని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ మరణం తప్పదని తెలిసిన మనం తప్పకుండా ఆ మరణాన్ని అంగీకరిస్తాం. తర్వాత ఆ మరణించే సమయంలో మనందరి బంధువులు, మన తోబుట్టువులు, మనల్ని ప్రేమించే వ్యక్తులందరూ కూడా మన చుట్టూ ఉండాలని కోరుకుంటాం. అవును మిత్రులారా, కానీ క్రీస్తు ప్రభుకి అలాంటి అవకాశం కలగలేదు. క్రీస్తు ప్రభు కూడా బహుశా మరి దేవుని చిత్తాన్ని లోబడి ఆయన మానవుడిగా జన్మించి అనేక శ్రమలు పొంది మరణానికి కూడా ఆయన సిద్ధమయ్యారు. బహుశా ఆయన కూడా అనుకుని ఉండవచ్చు, తాను ప్రేమించిన శిష్యులందరూ కూడా తన చుట్టూ ఉంటే బాగుంటుంది, తాను ఎంతో మందిని ఆదుకున్నారు, ఎంతో మందికి రక్షణ ఇచ్చారు, ఆరోగ్యం చేకూర్చారు. వారందరూ కూడా తనను అనుసరించి వాళ్ళందరూ కూడా తన చుట్టూ ఉంటే బాగుంటుంది అనుకున్నారు. కానీ ఆ అవకాశం కూడా ప్రభు కలగలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మరణించినప్పుడు దాదాపు అందరూ కూడా పారిపోయారు. కొంతమంది స్త్రీలు, తాను ఎక్కువ ప్రేమించిన శిష్యుడు యోహాన్ గారు మాత్రం, తన తల్లి మరియా అక్కడ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ విధంగా జరిగింది? ముఖ్యంగా క్రీస్తు ప్రభు మనం గమనించినట్లయితే ఎవరైనా సరే ఎవరి కోసం మరణించడానికి సిద్ధపడతారు? తప్పకుండా తాను ఎక్కువగా ప్రేమించిన వ్యక్తుల కోసం వాళ్ళు ఏదైనా మంచి చేయటానికి, ఏదైనా త్యాగం చేయటానికని సిద్ధపడతారు. కానీ క్రీస్తు ప్రభు మనం పాపాత్ములుగా ఉన్నప్పటికీ, మన పాపాత్ములు అయినప్పటికీ కూడా క్రీస్తు ప్రభు మనందరి కోసం మరణించడానికి సిద్ధపడ్డారు. అదే విషయాన్ని పునీత పౌలు రోమీలకు రాసిన లేఖలో 5వ అధ్యాయం 7-8 వచనాల్లో ఈ విధంగా తెలియజేస్తున్నారు. నీతిమంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకు ఒకడు తన ప్రాణములు ఇచ్చుటకైనా సిద్ధపడునేమో. కానీ మనము పాపాత్ములై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం మంచివారని కాదు, లేదా సత్పురుషులమని కాదు, పాపాత్ములుగా ఉన్నప్పటికీ క్రీస్తు ప్రభు మన కోసం, నా కోసం, నీ కోసం, మనందరి కోసం మరణించడానికి సిద్ధపడ్డారు. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు మరణం ద్వారా మనకు శుభం జరిగింది. ఇదిగో మనం అందుకే ఈనాడు క్రీస్తు ప్రభులో యొక్క శ్రమల్లో పాలు పంచుకుంటూ ఈ యొక్క గుడ్ ఫ్రైడేని ఇంత ఘనంగా కొనియాడుతూ, క్రీస్తు ప్రభు నీ కోసం, నా కోసం, మనందరి కోసం మరణించారని యావత్ ప్రపంచానికి క్రైస్తవ లోకం ఈరోజు తెలియజేస్తుంది ఈ యొక్క గుడ్ ఫ్రైడే వేడుకను కొనియాడటం ద్వారా. ప్రియమైన సహోదరి సహోదరులారా, కేవలం ఈరోజు మాత్రమే మనం క్రీస్తు ప్రభు శ్రమల గురించి మనం ధ్యానం చేసి ఈరోజు ఉపవాసం ఉండి ఇంకా తర్వాత మనం అంతా మర్చిపోతే అది సరైన క్రైస్తవత్వం కాదు. నిజంగా మనం క్రీస్తు ప్రభుని శిష్యులు అనుకోము. ఎందుకంటే మనం ప్రతిసారి పాపం చేసినప్పుడల్లా యేసు ప్రభుని ఆ శిలువ మరణానికి గురి చేస్తున్నాం. ప్రతిసారి మనం తప్పు చేసినప్పుడల్లా, మరి దేవునికి ధిక్కరించి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడల్లా
మరొకసారి క్రీస్తు ప్రభుకి ముళ్ళకిరీటం మనం పెడుతున్నాం. క్రీస్తు ప్రభు మరొకసారి శ్రమలకు గురి చేసి ఆయనను ఆ ఘోరాతి ఘోరమైన మరణానికి మరొకసారి గురి చేస్తున్నాం. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, కేవలం ఈ రోజు మాత్రమే కాదు, నిత్యం యేసు ప్రభుని అనుసరించాలంటే, యేసు ప్రభుకి ప్రియమైన శిష్యులుగా ఉండాలంటే మనం పాపం విడనాడి ఎప్పుడు కూడా క్రీస్తు ప్రభుకి ప్రియమైన శిష్యులుగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయన చెప్పిన వాక్కు ప్రకారం మన జీవితాలు మార్చుకొని మంచివారిగా, సత్పురుషులుగా మరి ఈ లోకంలో మరి అందరికి కూడా వెలుగునిచ్చేవారిగా ఈ లోకంలో వెలుగొందాలని క్రీస్తు ప్రభు కోరుకుంటున్నారు. అదిగో ఆ విధంగా మన క్రీస్తు ప్రభు మనందరి కోసం ఏ విధంగా మరణించి మరి ఏ విధంగా శ్రమలు పడి ఏ విధంగా మన అందరు కూడా రక్షణ తీసుకొచ్చారో తెలియజేయటానికే ఇదిగో మీరు చూడబోయే కార్యక్రమం, ఈ 14 స్థలాలనే ఈ సిలువు మార్గాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. పూర్వకాలంలో క్రైస్తవులు యేసు ప్రభు పడిన ఆ శ్రమల గురించి ధ్యానం చేస్తూ, మరి ముఖ్యంగా ఆయన సిలువు మోసిన ఆ యొక్క దారిని వెళుతూ ముఖ్యమైన ఘట్టాలను ధ్యానం చేస్తూ ఆ విధంగా సిలువు శ్రమలో పాల్పంచుకునేవాళ్ళు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్న సహోదరి సహోదరులందరూ నేను అభినందిస్తూ, వారు చేసిన యొక్క మంచి కార్యం ద్వారా యావత్ ప్రపంచం ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి వారికి మరొకసారి నేను ఆ ప్రభు యొక్క శ్రమలో పాల్పంచుకోమని మీ అందరూ కూడా ఆహ్వానిస్తున్నాను. చూపిన కల్వారి దారి నాకు చాలునయ్యా.
వలె నేను పనిచేయా నన్ను మార్చుమయా నన్ను మార్చుమయా నీవు చూపిన కల్వారి దారి నాకు చాలునయ్యా నీవు చూపిన కల్వారి దారి నాకు చాలునయ్యా గాక ఈ రాజ్యం వచ్చును గాక ఈ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీకందరికీ వందనములు. పరిశుద్ధ శిలువ మార్గము అన్నది ప్రతి క్రైస్తవునకు సుపరిచితమైన ఒక భక్తి కృత్యం. ఈ శిలువ మార్గం క్రీస్తు ప్రభువు తన జీవితములో చేసిన అంతిమ యాత్రకు చిహ్నం. పిలాతు క్రీస్తు ప్రభువునకు మరణ తీర్పు విధించిన క్షణం నుంచి ప్రభువు శిలువపై మృతి పొంది సమాధిలో ఉంచబడినంత వరకు ఆ మధ్యకాలంలో ప్రభువు చేసిన ఆ శిలువయానంలో జరిగిన ప్రతి సంఘటన కూడా ఈ శిలువ మార్గంలో మనకు దర్శనమిస్తాయి. మొదటి స్థలము యేసు ప్రభువునకు మరణ తీర్పు విధించుట. యేసు ప్రభువు ఈ భూలోక జీవితంలో చేసిన అద్భుతాలను, మహిమలను, బోధనలను ఓర్వలేని కొందరు యూదా ప్రజలు, ప్రధాన మతాధికారులు, ప్రధాన యాజకులు కుట్ర పన్ని క్రీస్తును బంధించి పిలాతుకు అప్పగించారు. పిలాతు తన మనస్సాక్షిని చంపుకొని క్రీస్తు ప్రభునకు అన్యాయపు మరణశిక్షను విధించాడు. నిజానికి క్రీస్తు ప్రభువునకు వచ్చిన ఈ తీర్పు, ఈ మరణ తీర్పు తన పాపం వల్ల రాలేదు, మానవ జాతి పాపం వల్ల వచ్చింది. మానవ జాతికి అనాదిగా సంక్రమించిన ఈ పాప దాస్య శృంఖలాల నుండి మానవ జాతిని విముక్తి కలిగించడానికి క్రీస్తు ప్రభువు మరణించక తప్పలేదు. ఇందులో వైరుధ్యం ఏమిటంటే, ఏ దేవుడు ఒక రాజుగా, రక్షకుడిగా, అంచె తీర్పరిగా ఈ లోకానికి వచ్చాడో ఆ రాజుకే, రక్షకునికే ఈ లోకం అంచె తీర్పు విధించింది, న్యాయ తీర్పు విధించింది. క్రీస్తు నిర్దోషి, నిరపరాధి, పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపరహితుడు. అయినా ఈ సమాజం అతన్ని తప్పు పట్టి శిలువను బలవంతాన అతను భుజాన వేసింది. ఇదే ఈ మొదటి స్థలం యొక్క అర్థం, పరమార్థం. యేసుక్రీస్తు మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యేసు ప్రభువు రాజు స్తంభమున దెబ్బలు పడి ముళ్ళ కిరీటము ధరింపబడిన వెనుక పిలాతును అన్యాయముగా శిలువలో మరణము పొందుటకు విధింపబడుటను ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, మేము మరణదండనకు విధించిన వాడు పిలాతుడు కాడు. నా ఆత్మకు తోడుగా నుండి సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమిస్తున్నాను. మీకు నేరము చేసినందువలన నిండు మనసుతో దుఃఖించుతున్నాను. ఆమేన్. మరణోత్తమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక,
ఈ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికవ్వండి. మా తప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనమక క్రీడలను మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలుడు వారు మీతోనున్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును చేసి ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పుత్ర పవిత్ర ఆత్మవే మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలముగాక. రెండవ స్థలము యేసు ప్రభువు సిలువను మోయుట. యూదుల ఆచారం ప్రకారం సమాజానికి విరుద్ధంగా తప్పు చేసిన వాళ్ళను, అపరాధులను, నేరస్తులను సిలువను మోయించి వారిని ఆ సిలువపై చంపటం అనేది ఆచారం. క్రీస్తు ప్రభువు అదే సిలువను తన భుజాన మోసుకుని సిలువయానం సాగిస్తాడు. క్రీస్తు ఆ సిలువ కాడిని మోసినప్పుడు తీవ్రమైన బాధకు గురి అయ్యాడు. ఎంతో భారాన్ని మోయవలసి వచ్చింది. అయితే ఆ భారం కేవలం సిలువం రాని భారం కాదు. అది మానవ జాతి కళంకం యొక్క భారం. అది మానవ జాతి పాపము యొక్క భారం. ఆ భారమైన అవమానకరమైన సిలువం రానును క్రీస్తు ప్రభువు మోయటానికి సంసిద్ధుడయ్యాడు అంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. క్రీస్తు తన సిలువ ప్రయాణం ద్వారా, క్రీస్తు ఈ సిలువ యానం ద్వారా సిలువ యొక్క అర్థాన్ని మార్చేశాడు. సిలువ రక్షణకు సూచనగా మార్చాడు. ప్రభువు తను మార్కు సువార్తలో నుడివిన విధంగా, తనను వెంబడింపగోరువాడు తనను తాను పూర్తిగా పరిత్యజించుకొని తన సిలువను మోసుకొని వెంబడించవలను అని ఉద్దేశించారు. కనుక మనము కూడా క్రీస్తు మన రక్షణ కోసం, మన పాప ప్రక్షాళన కోసం చేసిన ఈ సిలువ మార్గంలో మన సిలువలను ఎత్తుకొని వెంబడించి ప్రభువును అనుసరిద్దాం. మన రక్షణ కోసం మనందరం పాటుపడదాం. యేసుక్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రము చేస్తున్నాము.